4-5 నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కొనుక్కున్న ఈ ప్రభుత్వం కొసముట్టే ప్రభుత్వం కాదు. రెండవది 100% నేను మీకు చెప్తా ఉన్నా, మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి. మళ్ళా బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినది, మధ్యలో వచ్చినా కొసకొచ్చినా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది. దాంట్లో ఎవరికి కూడా అనుమానం అవసరం లేదు. 100% వస్తుంది. మనం పనిచేసేది బాకీ ఉన్నది, ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది. 365 రోజులు నీళ్లు రావాల్సిన అవసరం ఉన్నది. నాకు 2 విషయాలు మీరు మామూలుగా చిన్న ముచ్చట, 9 ఏళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు? నడిచిన తోవే కదా. మీరు కొత్తగా గడపార్లు బట్టి తవ్వేది లేదు, బాయిలు తవ్వేది లేదు, పుడికలు తీసేది. నడిచింది నడిచినట్టు నడిపితే అయిపోయేది కదా. వస్తలేదు కదా, కోతాను కదా, కోతలు పడుతున్నాయి కదా. మంచినీళ్ళు ఎందుకు మాయమైన నాకు అర్థం కాదు. మిషన్ భగీరథ మళ్ళా బిందెలు బట్టి మోసుడేంది? ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? దవాఖానాలు మంచిగా చేసినాం, ఫస్ట్ క్లాస్గా చేసినాం. కేసీఆర్ కిట్ అని వ్యాన్లు పెట్టి బండ్లు పెట్టి అమ్మాయిలను తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళీ పైసా ఖర్చు లేకుండా ఇంటికాడ దించినాం. వాళ్ళ చేతిలో ఆడపిల్ల పుడితే 13,000 పెట్టి, మగపిల్లవాడు పుడితే 12,000 పెట్టి బ్రహ్మాండంగా ఓ కేసీఆర్ కిట్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. ప్రైవేట్ దోపిడీ బంద్ అయిపోయి గవర్నమెంట్ దవాఖానాల ప్రసవాలు బాగా అయింది. మళ్ళీ ఇప్పుడు తారుమారు అయిపోయింది, కింది మీద అయిపోతా ఉంది. కేసీఆర్ కిట్ లేదు, న్యూట్రిషన్ కిట్ లేదు, ఆ కథ లేదు. 2 వార్తలు వచ్చినాయి ఇవాళ. వరంగల్ ఎంజీఎంలో దుర్భరమైన పరిస్థితుల్లో ఎయిర్ కండిషన్లు పనిచేస్తలేవు, కొత్తగా పుట్టిన చిన్నపిల్లలు ఎండకు అల్లాడుతున్నారని ఆ తల్లులు గోసపడుతున్నారని చెప్పి పేపర్లో వార్త వచ్చింది. అట్లనే ఆదిలాబాద్ జిల్లా రిమ్స్లో కూడా చాలా దారుణంగా ఉన్నది. చచ్చిపోయిన పీనుగులు దుర్వాసన పడుతున్నాయని చెప్పి మార్చిలు చేయాలంటే డాక్టర్లు భయపడుతున్నారని వార్తలు వచ్చింది. గింత మాయలేమే, గింత తొందరలనే, గింత ట్రాక్ ఎట్లా తప్పుతుంది? ఏం కారణం అంటే ఇప్పుడు ఉన్న పరిపాలకులకు ఒక పద్ధతి, పాడు, ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత, ప్రజల మీద ప్రేమ, ఎట్లన్నా చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలను వస్తూ ఉన్నాయి. అంటే దాని అర్థమైంది, వీళ్ళ వల్ల కాదు, వాళ్ళు చెయ్యరు, చెడగొడతారు. మళ్ళీ బాగు చేయాల్సింది కూడా మన బాధ్యతనే ఉంటుంది. మళ్ళా మనం వచ్చేదాకా ధీటుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఈ పార్టీని ముందర తీసుకొని పోవాలి. మధ్యలో ఇప్పుడు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్. మీరందరు పేపర్లలో చూస్తున్నారు. నరేంద్ర మోడీ నేను మీ గోదావరి తీసుకుపోయి తమిళనాడుకు, కర్ణాటక ఇస్తా బాజాబ్తా చెప్తున్నాడు ఆయన. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి ప్రపోజల్. కుయ్యమంటలేడు, కుట్టుమంటలేడు ముఖ్యమంత్రి. ఏం మతలవు, ఏం కారణం? ఉన్న గోదావరి పరాయి పాలైతే మన బతికేం కావాలా? ఈత గోదావరి పోతే గోదావరి కదా మన నీళ్ళు వచ్చేది. అది పోయిన తర్వాత మంచి నీళ్ళు ఇవ్వి, తాగునీళ్ళు ఇవ్వి, తెలంగాణ బతికేది. ఇంత ప్రధానమైన విషయం మీద కూడా ఆయన మాట్లాడతలేడు. అదే నేను ఉన్నప్పుడు మోడీ ప్రపోజల్ పెడితే ముందు నా లెక్క తేల్చు, నా తెలంగాణ వాటా తేల్చు, ఆ నీళ్ళడ పెట్టు, అప్పుడు మాత్రమే నేను దీని మీద మాట్లాడతా. కానీ అప్పటిదాకా నువ్వు మాట్లాడితే నువ్వు 1,00,000 మీటింగ్లు పిలిచినా నేను రాను, నువ్వేం పిక్కుటో పిక్కు అని చెప్పింది. అప్పుడేం కదలలే, ఆ ఫైలు ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఇది ఒక నిరర్ధక ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో మనోళ్ళే 14 మందో 12 మందో ఎంపీలు పార్లమెంట్లో ఉంటే ఇటువంటి ప్రతిపాదన వస్తే లేచి ఎగిరి దుంకి అందుకుంటారు గొంతు. నువ్వు ఎట్లా తీసుకుపోతావు బిడ్డ అంటారు. ప్రశ్నించేవాడు ఉంటాడు, తెలంగాణ వాయిస్ ఉంటాడు. ఇక్కడ లేనది అక్కడనే ఉండాలి కదా మనం. అక్కడ లేక ఇక్కడ లేక ఆగమైపోతే ఎవరు కాపాడాలి మనం? అందుకోసం ఎట్టి పరిస్థితులలో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ గెలవాలి పార్లమెంట్ ఎలక్షన్లలో. నియోజకవర్గ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గతంలో కూడా ఎంపీగా పనిచేసాడు. నడవలసిన సంజయ్ అనే సన్నాసి ఏం చేసిండో మీకు తెలుసు. అలా తంబాకు నవ్వులు అన్నప్పుడు మాట్లాడు తప్ప, దీని మీద వాడు చిక్కుడు తప్ప, చిత్తపురాణం తప్ప ఇంకోటి లేదు. మనకి ఎందుకు ఆ చిత్తపురాణం ఎందుకు, ఆ పంచాంగం ఎందుకు, ఆ పంచాయతీ ఎందుకు? చదువుకున్నాడు, విద్యావంతుడు, అడ్వకేటు వినోద్ లాంటి వ్యక్తి గెలిస్తే మన హక్కుల కోసం కొట్లాడతారు, మన గోదావరిని కాపాడతారు, మన నిధుల కోసం కొట్లాడతారు. ఇలా నేను హుజూరాబాద్ లో ప్రత్యేకంగా నేను రావాల్సిన అక్కడ ఉండే కౌశిక్ రెడ్డి తను ఎంత పొడుగున్నాడో అంత భారీగా వేద్దాం అనుకున్నాడు. నేను 50,000 మందిని చేస్తా రాత్రి కూడా, సాయంత్రం దైవ్యాలు మాకు కూడా ఉపరం ఎక్కున్నదని అడిగితే నేను ప్రోగ్రాం ఒప్పుకున్నా. కానీ
ఆ బస్సు యాత్ర మీద వస్తున్న ఆ జనము ఆ కథ చూసి ఇద్దరు బదులుకొని ఆయన నా మీద ఒక ప్లేట్ ఇచ్చి 48 గంటలు నిషేధం ఉన్నారు. ఏదైనా మంచి మాట రాబాయి కాంతి దేవుడు ఉన్నాడు అంతే కదా. పొట్టునెత్తి పొడుగోడు కంటే పొడుగోని పోషణ కొట్టింది. ప్రజలు ఉంటారు, న్యాయం చెప్తారేం బాధ లేదు అని సపరేట్గా 48 గంటలు మూసుకున్నాం. దానిలో హుజరాబాద్ ఎగిరిపోయింది. దానికి నేను నా మీద బాగా సాగిస్తాడు. నువ్వు ఆందాక పోయినా నువ్వు ఎట్లా పోతావు, పోతే పోయినావు కానీ ఏ తిప్పాలని పడి మంచి రాలకైనా ఏ రాత్రి కానీ ఇడికే రా, ఈయనే ఉండాలి, నేను ఈ సంగతి చూసి పంపిస్తాను. అందరినీ జమ చేసి దాని ఉద్దేశం ఏంది, గుర్తకొచ్చిన కోసం పెట్టబెట్టకపోతుందా. నేను ఒక 200 మందితో బొట్టు పెట్టించింది. రాత్రి పడుకోవడానికి కదా వచ్చింది నాకు. వాళ్ళ తప్పు కాదు కదా పక్కలు మంగళారతి పట్టుకొని నూనె ఆ నూనె కుంకుమ పెడుతుంది అడగానంటే ఒకసారి పోదు. ఆ బాధ నేను పడే బాధ మీకు తెలియదు, కథలు ఉంటుంది. అదే అయింది. ఫోటోలు దిగాలన్నాడు. ఒక దమ్ము నూకుడు నొక్కితే నేను 3 మాట పడగొని నిలబడ్డాను అంతే కదా. అయితే నేను ఒక మాట చెప్తున్నా, ఆయన తప్పు లేదు. నేను మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా, ఒక రోజు 24 గంటలు ఈయనే ఉండేటట్టు నేను హుజరాబాద్కి వస్తాను. 1000 కాదు 4000 ఫోటోలు అంటే దిగుదాం. దయచేసి ఇప్పుడు మాత్రం నన్ను ఆపకు పంపించాలి. ఎందుకంటే జగిత్యాలు పట్టుకుని తచ్చారు నన్ను. నువ్వు ఆడాడ సాడు దుంకులాడుతున్నావు కానీ మరి జగిత్యాల టైం రాకపోతే ఎట్లా అని వాళ్ళు పెద్ద మీటింగ్ సమయం ఉన్నారు. కాబట్టి అది పోవాలి, నేను చేరాలి. అందుకోసం హుజూరాబాద్లో మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే. ఇలా హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం కరీంనగర్ పార్లమెంటులో 10.5% మెజార్టీ అంటే ఎక్కువ మెజార్టీతో అందరికన్నా ముందున్నది. మీరు పట్టుబడితే